అది పిన్ని, ఆఫ్టర్నూన్ మాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. మీటింగా? నాకేం నోటీస్ రాలేదే. బాస్ నేను చెప్తున్నాను కదా, మళ్ళీ నోటీస్ ఎందుకు? అసలు మీటింగ్ దేని గురించి? దేని గురించి అంటే దాని గురించే. దాని గురించా? దేని గురించి? మనం రాత్రి డిస్కస్ చేసుకున్నాం కదా. రాత్రి మనమేం డిస్కస్ చేసాం? అదేంటన్నయ్య, ఇందాక నువ్వే కదా ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుకుంటూ నిద్రపోయామన్నావు. అవునవును, కరెక్ట్ కరెక్ట్. మీటింగ్ గురించే మాట్లాడుకున్నాం. పర్లేదులే, నువ్వు రా అన్నయ్య. అలాగేనమ్మా. అదెలా కుదురుతుందమ్మా? నేను రిటైర్ అయిపోయా కదా, పైగా సీనియర్ సిటిజన్ కూడా, నా సంతకం చెల్లదమ్మా. అవునా? అయినా ఈరోజు మంచి రోజు కాదు. ఎవరికైనా ఏమైనా ముఖ్యమైన పనులుంటే వాయిదా వేసుకుంటే మంచిది. సరేలే బాలు, అయితే రేపే వెళ్దాం. అమ్మయ్యా, మా కష్టం వృధా కాలేదు. ఏ కష్టం? అంటే అది కష్టపడి పల్లి చట్నీ చేశాను కదండి, పేస్ట్ అయిపోకుండా అందరూ తినేశారని నా ఉద్దేశం. అవును, కరెక్ట్ కరెక్ట్, అవును. నువ్వు కూడా త్వరగా తిను, ఆఫీస్కి వెళ్ళాలి. బాలు నాతో పాటు ఆఫీస్కి వస్తే నేను ఎడిటింగ్ లో కూర్చోవడం కుదరదు. బాలు ఆఫీస్కి లేట్ గా వచ్చేలా చేయాలి. చలా. ఏంటి పిన్ని, క్యాబ్ బుక్ చేసుకుంటున్నారా? ఎయిర్పోర్ట్ కి బాలు తీసుకెళ్తాడులేండి. నేనా? ఇందాకే కదా మీటింగ్ ఉందన్నావు. అది మధ్యాహ్నం. ఇప్పుడు పిన్నిని తీసుకెళ్ళి ఆ తర్వాత ఇంటి దగ్గరే డ్రాప్ చేసి ఇక్కడే భోజనం చేసి ఆ తర్వాత ఆఫీస్కి వచ్చేసాయి. ఎందుకులే, నేను క్యాబ్ లో వెళ్తాను. ఊరుకోండి పిన్ని, మీరేం ఇబ్బంది పడకండి. తనకి ఎలాగో అక్కడ పని లేదు. వాట్? అంటే నా ఉద్దేశం మధ్యాహ్నం వరకు అని. అతయ్య త్వరగా పద, వేళ్లతో డిస్కస్ చేస్తే టిఫిన్ టైం కాస్త లంచ్ టైం అయిపోతుంది. ఓకే పద. వామ్మో, ఇంత పెద్ద సీన్ లో ఏ డైలాగు గుర్తుండదు వీళ్ళకి. కానీ నా నోటి దూల డైలాగ్ మాత్రం బాగా గుర్తుంటది. అమ్మా, ఎగ్జామ్ బాగా రాయమ్మా. అలాగే. అక్క బావని ఇబ్బంది పెట్టుకు, సరేనా? అలాగే. అమ్మా నీలు, వెళ్దామా? వెళ్దాం నాన్న. దుర్గేష్, ఏంటిలా వచ్చావు? మీతో కాస్త పనుండి వచ్చానండి. మీరెక్కడికో ప్రయాణమైనట్లున్నారే? అమ్మాయి హైదరాబాద్ వెళ్తుంది, బస్సు ఎక్కించి వస్తాను. ఎక్కడికి? మీ పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికా? కాదు దుర్గేష్, తనకేదో పరీక్ష ఉందని వెళ్తోంది, హాస్టల్లో ఉంటుంది. అసలు నువ్వు ఏ పని మీద వచ్చావో అది చెప్పు. ఏమీ లేదు బావగారు, మా బామ్మర్ది మీ అమ్మాయి పనిచేస్తున్న ఆఫీస్లోనే ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. మీ అమ్మాయి ఇప్పుడు బాస్ అంట కదండి. ఏమో, నాకు ఆ వివరాలేమీ తెలియవు. మనం మళ్ళీ కలుద్దాంలే. అసలు విషయం చెప్పనండి బావగారు. మీరు ఒక మాట చెప్పి ఆ ఉద్యోగం మీద మా వాడికి ఇప్పిస్తే. దుర్గేష్, నాకున్నది ఒకే ఒక కూతురు.
నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. నువ్వు ఇంకేదైనా సహాయం అడిగితే తప్పకుండా చేస్తాను. పదమ్మా నీలు. ఏమనుకోవద్దు బాబు, వాళ్ళ మీద ఆయనకి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. పర్వాలేదక్క, తప్పటడుగులేసినా తప్పులు చేసినా పిల్లలు పిల్లలే కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే పర్లేదు, లేదనుకో మీకు చెప్పలేక అతన్ని భరించలేక నలిగిపోతారు. అయ్యో, అది చాలా సంతోషంగా ఉందండి. ఏమనుకోకక్క, మావాడు చెప్పిన దాన్ని బట్టి మీ అల్లుడు మహా చిరాకు మనిషి అంట. అంకుల్, మా బావ అలాంటోడు కాదు, చాలా మంచోడు. షూ. బాబు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే అక్క. పదనీలు, బస్కి టైం అవుతుంది. ఓకే, గుడ్ థాట్ శైలు. నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చేయి. మార్కెటింగ్ పర్మిషన్స్ గురించి నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నాకు ఎడిటింగ్లో మీ హెల్ప్ కావాలి సార్. వై నాట్, షూర్. ఉషా, ఎడిటర్ని కాన్ఫరెన్స్ హాల్కి పంపించు. నమస్కారం సార్. యా, ప్లీజ్. అమ్మో, వచ్చేసాడే. ఎలా? ఏం చేయాలి సార్? ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయండి. యా, నేను చూసుకుంటాను కదా. ఏం బాలు, ఎలా వచ్చావు? శైలు మేడం కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందని చెప్పారు సార్. మీటింగా? అదేం లేదే. మేడం ఉందని చెప్పారు సార్. ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ ఫూలా? నీకు బుద్ధుందా? ఇది ఏప్రిలే కాదు కదా మేడం. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేశాను. వెరీ ఫన్నీ. వేళ్లతో ఆర్గ్యూ చేస్తే ఆరోగ్యానికే ముప్పు. కరెక్ట్ సార్, వెరీ ఫన్నీ. ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ అర్థం చేసుకోవాలంటే సెన్స్లెస్ బ్రెయిన్ ఉండాలి. నాకది లేదులేండి, ఏం చేద్దాం? ఎప్పటికైనా నిజం తెలుసుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ సార్. మీ వర్క్ అయిపోయాక ఎడిటర్ని కాస్త పంపిస్తారా? ఎందుకు? వ్రతం అయిపోయింది కదా, తాంబూలం ఇచ్చి పంపుదామని. లేకపోతే దేనికంటావేంటి? కాఫీ యాడ్ ఎడిట్ చేయించాలి కదా. అది రేపు చేయించుకో. మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయించడానికి ఇవేం అప్పడాలు కావు, యాడ్ ఫిలిమ్స్. మాకు తెలుసు, మేం చేసేవి కూడా అవే. అసలు ఏం చేస్తున్నారు? నో, ఎడిటింగ్కి రావద్దు. ఏమైంది సార్? చూడకూడదు. ఏదైనా ఇద్దరం కలిసే షూట్ చేసి ఉంటాం కదా సార్, చూస్తే ఏంటి? ఇదిగో బాలు, షూటింగు పార్కులో లవర్ లాంటిది, ఎవరైనా చూడొచ్చు. కానీ ఎడిటింగ్ ఇంట్లో పెళ్ళాం దగ్గర తన్నులు తింటం లాంటిది, ఎవరికి తెలియకూడదు. సార్, కొంపదీసి శైలు మిమ్మల్ని ఏమన్నా ఖర్చిందా? షెలు వెయిట్ వెయిట్ వెయిట్. బాలు, నీ చీఫ్ని చెప్తున్నాను, వెళ్ళిపో. నో డౌట్, ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి. శైలు. నిషా, ఓకే ఓకే. మేడం, ఓకే మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డబ్బింగ్ అండ్ ఆర్ఆర్ వర్క్ ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చేసేయాలి. ఓకే మేడం, నేను చూసుకుంటాను కదా. నిషా, మేడం, బాలు సార్కి మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, ఓకేనా? ఓకే. నిషా సార్,
నీ చేతిలో ఏంటి? పెన్ డ్రైవ్. అదే అందులో ఏముంది? ఏముంటుంది సార్? యాడ్ వర్క్. అదే దేని యాడ్ వర్క్? షూటింగ్ ది సార్. అదే ఏ షూటింగ్ ది? యాడ్ షూటింగ్. ఏ యాడ్? షూటింగ్ యాడ్ సార్. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. ఓకే సార్. మేడం, అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది? వర్క్ జరుగుతోంది. అదే అడుగుతున్నాను. క్రియేటివ్ డైరెక్టర్ని, నాకు తెలియకుండా ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి. ఎందుకంత కోపం బాలు? నీకోసమే ఇదంతా చేస్తున్నాను. నా కోసమా? అవును, అంతా నీ వల్లే. నేనేం చేశాను? శైలు, ఏదో ఒకటి చెప్పి మ్యాటర్ దాటేసే. నువ్వు కూర్గ్లో వైన్ తాగావు కదా? తాగాను. అయితే అప్పుడు నువ్వు చేసిన పనికే ఇదంతా చేయాల్సి వస్తుంది. అప్పుడు నేనేం చేశాను? అందుకు నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు? అప్పుడు నువ్వేం చేసావో గుర్తు చేసుకో. ఇప్పుడు నేనేం చేస్తున్నానో అర్థమవుతుంది. అమ్మా. హలో అమ్మా, చెప్పు. శైలు, నీలు ఇందాకే హైదరాబాద్ బయలుదేరింది. నీకు ఫోన్ చేసిందా? అవునా? నాకేం చేయలేదమ్మా. పర్లేదులే, నేను వరుణ్కి చెప్తాను, తను రిసీవ్ చేసుకుంటాడు. ఇంతకీ నాన్నని ఎలా ఒప్పించావమ్మా? అది ఒక టెక్నిక్ లేవే. ఏంటో అది? అది చెప్తే అర్థం కాదు, అనుభవంతో నీకే అర్థమవుతుందిలే. అబ్బో. అయినా నీకు అల్లుడు గారితో అవసరం రాదులే. నువ్వక్కడ ఆడిందే ఆట, పాడిందే పాట కదా. ఆహా, తమరి అల్లుడు గారు సాఫ్ట్ గా కనిపిస్తున్నారని ఆ మాయకుడు అనుకోకు. గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకం. ఇంట్లోనే కాదు, ఆఫీస్కొచ్చి చూస్తే తెలుస్తుంది అయ్యగారి వీరంగం. అన్నట్టు ఉదయం నీళ్ళు బయలుదేరుతుండగా దుర్గేష్ వచ్చాడు. వాళ్ళ బంధువులెవరో మీ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చారంట కదా? అవునమ్మా. మీ నాన్నతో బాలు కోపిస్టి, చికాకు మనిషి అని చెప్పాడు. ఎంత ధైర్యం వాడికి! నా మొగుడు గురించి చాడీలు చెప్పడానికి వాడెవడు? ఆయన అల్లుడి గారిని పట్టుకొని అలా అంటుంటే నువ్వెందుకు కోరుకున్నావు? ఆఫీస్లో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆ మాత్రం సీరియస్నెస్ లేకపోతే స్టాఫ్ కంట్రోల్లో ఉండరు కదా. పోమా, నువ్వెప్పుడు ఇంతే. సరే సర్లే, నీళ్ళు జాగ్రత్త. ఉంటానమ్మా. సరేమ్మా, బాయ్. చెప్పిందంతా గుర్తుంది కదా? రాత్రి ఎప్పుడైనా వచ్చి మీ పని మీరు చేసుకెళ్ళండి. ఓకే, అలాగే. రారా. హలో మహేష్. యా, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ లక్కీడ్రా. మీరు ఏ టైంకి రీచ్ అవుతారు? మీకోసం అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి. ఇంకో 2 అవర్స్లో రీచ్ అవుతాం. ఓకే సార్, మోస్ట్ వెల్కమ్. ఎస్ ఎస్, నేను అనుకున్నది జరగటానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. శైలు డెస్ట్రాయ్ బై నీలు. హే నీలు, నీకోసమే స్టార్ట్ అయ్యా. నువ్వెప్పుడూ లేటే, బ్యాడ్ బాయ్. నీలు, రామారా. అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రా. నువ్వేం వచ్చేసావా? త్వరగా బయలుదేరరా అని వీడికి చెప్తూనే ఉన్నాను. దగ్గర ఫోన్ చేయాల్సిందిరా. పర్లేదు అంకుల్, వచ్చేసాను కదా. ఓయ్ పిల్ల, ఇదేనా రావటం?
నీ తీర్థయాత్రలన్నీ అయిపోయాయా? నా కోసం ఏం తీసుకొచ్చావు? సర్ప్రైజ్. అంటే వెయిట్ చేయాల్సిందే అంటావు. నా కోసం స్పెషల్ వంట చేస్తున్నావా? గుమగుమలాడిపోతున్నాయే. అంతేగా, ఓ పట్టు పడదామా? అవును, అక్క ఇంకా ఎర్లీగా వస్తావని చెప్పింది, లేట్ అయిందేంట్రా? నేను వచ్చిన బస్ డ్రైవర్ చెస్ ప్లేయర్ అనుకుంటా అంకుల్. ఏ టర్న్ ఎలా తీసుకోవాలా అని ఆలోచించుకుంటూ తీసుకుని వచ్చేసాడు. ఎవరి అమ్మాయి గడుగ్గా ఇలా ఉందే? శైలు చెల్లెలు పద్మిని. ఓ హాయ్. హాయ్ పద్దు. ఏంటి పిన్ని ఆంటీ అనకుండా పద్దు అన్నానా? నాకు మీరు అంత ఎంగుగా కనిపిస్తున్నారు. మరి పిలవనా వద్దా? వైనట్, అలాగే పిలువు. థ్యాంక్ యూ పద్దు. నీకు మా డార్లింగ్ అందమంతా వచ్చేసింది. నీళ్ళు కాస్త మంచినీళ్ళు తాగు. అయ్యగారు, ఎవరో దీపావళి పండుగ చేస్తున్నారండి. చెవులో ఒకటే టపకాలు మోత. ఓ, అమ్మాయి గారు మీరా? అదే కదా, వేళ కాని వేళలో టపాకాలేంటా అనుకున్నా. ఢిల్లీ సరదాగా అన్నానులేండి. మీ మాటలు, నా వంటలు లేకపోతే ఇంట్లో సందడే ఉండదు. సరేలే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వెళ్ళు వెళ్ళు. కక్కుర్తి పడి పానీపూరీలు 3 ప్లేట్లు తిన్నాను. ఇప్పుడేమో కడుపులో తిప్పేస్తుంది. బాలుకు చెప్తే తిడతాడు. కంట్రోల్ చేసుకో శైలు. గ్లాస్ తీకు, డస్ట్ వస్తుంది. సఫికేటింగ్ గా ఉంది. నాకు ఉదయం నుంచి అలాగే ఉంది. అయితే ఏం చేద్దాం చెప్పు. నాది వేరు, నీది వేరు. నీ సస్పెన్స్ ఏంటో ఇప్పుడైనా చెప్తావా? ప్లీజ్ బాలు, నన్నే మాట్లాడించుకో. బాలు బాలు, స్లో బాలు, స్లోగా. నా కళ్ళు తిరుగుతున్నాయి. అయితే కళ్ళు మూసుకో. అబ్బా, కడుపులో తిప్పుతుంది. అయితే నువ్వు కూడా తిరుగు. వామిటింగ్ వస్తుంది. రావద్దని చెప్పు. ఏంటి వామిటింగా? అమ్మో, నా కారు. నీ వామిటింగ్ నేను పోగొడతాను చూడు. ఏది గట్టిగా గాలి పీల్చు. ఇప్పుడు వదిలే, మళ్ళీ పీల్చు, మళ్ళీ వదిలే. వామిటింగ్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ నువ్వు అసలు వామిటింగ్ గురించి ఆలోచించకూడదు. వామిటింగ్ వస్తుందనే భయంతో వామిటింగ్ వచ్చేస్తుంది. నిజానికి వామిటింగ్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇలా చిన్న చిట్కాతో వామిటింగ్ రాకుండా ఆపేయచ్చు. ఆగిందా? అమ్మో, ఆగలేదు. ఆగినట్టు. ఇవిగో వాటర్. అంతా నీ వల్లే. నేనేం చేశాను? చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ ఒకటి. పద. ఈ సీల్ రకాస్కి ఏం చేసినా రివర్స్ అటాక్ తప్ప ఏం ఉండదు. ఛే! హలో. హాయ్. హాయ్. హలో మహేష్. దిస్ ఈజ్ అనూప్ అగర్వాల్, మేనేజర్ ఆఫ్ ఈజీ లక్కీ డ్రాస్. హలో. ఒక్కరే వచ్చారు? మీ పేరు రాలేదా? వచ్చింది. తను వాళ్ళ రిలేటివ్స్ హౌస్లో ఉంది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేప్పుడు షీల్ కమ్. ఓహో, ఈ యదవకి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అదేంటి సార్, ఇద్దరిని కలిసి రమ్మన్నాం కదా. కరెక్టే, బట్ ప్రాసెసింగ్కి 2 days పడుతుందన్నారు కదా. అంతవరకు అమ్మాయిలు గెస్ట్ హౌస్లో ఉండలేరుగా, అందుకే ఫార్మాలిటీస్ ఎప్పుడు వస్తుంది. అది రాకపోయినా నేను రప్పిస్తాను రా. హీఈస్ మిస్టర్ ఆనంద్, అసిస్టెంట్ మేనేజర్. మీ అవసరాలన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఓ హాయ్. హలో. హాయ్.
మీరు చాలా స్టైలిష్గా ఉన్నారు. రియలీ థ్యాంక్ యూ. రండి మీ రూమ్ చూపిస్తాను. సరే. అవును, వదినేదో ఎగ్జామ్ కోసం వస్తున్నామని చెప్పింది. ఏం ఎగ్జాము? డీటెయిల్స్ ఏంటి? అమ్మో, వరుణ్ దగ్గర నోరు జారితే కనిపెట్టేస్తాడు. అక్క బావ వచ్చారు, వాళ్ళిద్దరిని ఏడిపిద్దామా? ఎస్. ఓకే 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 డన్. వెళ్ళు వెళ్ళు. ఏమైంది? ఏదో బాంబు మీద కాలేసినట్టు అలాగిపోయావు. నాకేదో కొడుతోంది. ఏం కొడుతోంది నీ తలకాయ్? పద. అక్క బావా. వామ్మో, ఇది వచ్చేసిందేంటి? ఇది బాంబు కాదు, RDX. నీలు ఎలా ఉన్నావే? సూపర్ గా ఉన్నాను బావా. అమ్మ నీలు, నేను గడప దగ్గరే ఉన్నాను, ఏ కడపలోనూ లేను. ఎందుకంత గట్టిగా అరుస్తావు? దాన్ని అరుపు అనరు, అఫెక్షన్ అంటారు. అవునా? మా ఊర్లో సౌండ్ పొల్యూషన్ అంటారులే. పో బావా, నన్ను ఎప్పుడు ఏడిపిస్తావేంటి? మీ బావ అంతేలేవే. అవును, ఊరు నుంచి నా కోసం ఏం తెచ్చావు? అరిసెలు, సున్నుండలు, చక్రాలు, పచ్చళ్ళు కూడా తెచ్చాను. నీలు నీలు, నువ్వు బస్కొచ్చావా గూడ్స్ రైలుకొచ్చావా? కులుకోకలే బావా, నీకోసం కూడా స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను. అబ్బా, వరుణ్ ఐఎమ్ రెడీ. ఇది నీకోసమే బావా. ఏముంది ఇందులో? చెవిటి మిషనా? అంత ప్రేమగా ఇస్తుంటే తీసుకోకుండా ఏంటా వంకర ప్రశ్నలు? తీసుకో. థ్యాంక్ యూ. ఓపెన్ చేయి అన్నయ్య, ఏముందో చూద్దాం. తప్పదా? ముందు అందులో ఏముందో గెస్ చేయి బావా. ఏముంటుంది? ఏ పర్సో వాచ్ అయి ఉంటుంది. నో. పర్ఫ్యూమ్? నీలు, మీ బావకి అంత బుర్ర లేదు. నువ్వేదైనా క్లూ ఇవ్వు. రేపు హాస్పిటల్లో కలుద్దాం. అంటే శైలు ప్రెగ్నెంటా? బాలు,